Today we are going to discuss about the concepts of national income. Already we discussed these concepts. That is one of the GDP and GDP at factor cost, NDP at factor cost, and finally what is GNP, what is GNP at factor cost. All these concepts are discussed yesterday. Today we discuss in the part of concepts of national income. The one is NNP, another is NNP at factor cost, another is personal income, another is disposable income. సో నికర జాతీయోత్పత్తి గురించి చర్చిస్తున్నాం ఈరోజు. అదేవిధంగా ఉత్పత్తి కారకాల వ్యయాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి లెక్కిస్తున్నాము. అదేవిధంగా వెస్టీ ఆదాయం లెక్కిస్తున్నాం. అదేవిధంగా డిస్పోజబుల్ ఇన్కమ్ లెక్కిస్తున్నాం, అంటే వ్యవహార ఆదాయము లెక్కిస్తున్నాం. వ్యవహార ఆదాయం అంటే వ్యయానికి అర్హత ఉన్న ఆదాయంగా పిలుస్తూ ఉంటుంది. వ్యయానికి అర్హత ఉన్న ఆదాయంగా పిలుస్తూ ఉంటుంది. సో ఎన్ఎన్పి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంతకుముందు మనం స్టడీ చేసినట్టుగా జిఎన్పి నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చిన దాన్ని ఎన్ఎన్పిగా పిలుస్తూ ఉంటారు. జిఎన్పి అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ సేవల మొత్తానికి ఆ దేశం యొక్క నికర ఎగుమతుల్ని, అదేవిధంగా ఆ దేశం యొక్క నికర విదేశీ ఆదాయాన్ని కలపగా వచ్చిన దానిని జిఎన్పి అని పిలుస్తాం మనం. దాని నుండి మనం డిప్రిసియేషన్ ఆఫ్ క్యాపిటల్ని తీసివేస్తూ ఉంటాం మనం. అంటే మూలధనం యొక్క తరుగుదల మొత్తాన్ని, అంటే పారిశ్రామిక రంగం నడుస్తున్నప్పుడు, వ్యవసాయ రంగం నడుస్తున్నప్పుడు సాధారణంగా మూలధనం యొక్క తరుగుదల ఉంటుంది. ఆ తరుగుదలని మనం తీసివేస్తూ ఉంటాం మనం. అలా తీసివేయగా వచ్చిన దాన్ని నికర జాతీయోత్పత్తిగా లెక్కిస్తుంటారు. అంటే జిఎన్పి 50 కోట్లుంటే, తరుగుదల 5 కోట్లుంటే నికరంగా అనుభవించడానికి అందుబాటులో ఉన్న ఆదాయం ఎంతంటే నికర దేశోత్పత్తి, నికర జాతీయోత్పత్తి ఎంతంటే 45 కోట్లుగా చెప్తూ ఉంటాం మనం. సో దీన్నే మనం చెప్పాల్సి వచ్చినప్పుడు జిఎన్పి అంటే C+I+G ప్లస్ X-M ప్లస్ R-P మైనస్ డి అన్నదాన్ని ఎన్ఎన్పిగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నికర జాతీయోత్పత్తిగా చెప్తూ ఉంటాం మనం. సో అంటే ఇక్కడ జిఎన్పి కన్నా ఇప్పుడు కూడా ఎన్ఎన్పి శాస్త్రీయమైనటువంటి కొలబద్ద కాబట్టి జిఎన్పితో పాటు ఎన్ఎన్పిని కూడా లెక్కిస్తూ ఉంటారు. ప్రజల యొక్క జనప్రభ లెక్కించడం కోసం, లేక దేశాభివృద్ధి లెక్కించడం కోసం, లేక ఇతర దేశాలతో మన అభివృద్ధిని పోల్చడం కోసం కూడా వీటిని లెక్కిస్తూ ఉంటారు. ఇకపోతే ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే ఉత్పత్తి కారకాలకు నిజంగా వ్యయం చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి నికర జాతీయోత్పత్తి తెలియజేస్తూ ఉంటుంది. ఇది ఉత్పత్తి కారకాలకు నిజంగా వ్యయం చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదాయము నికర జాతీయోత్పత్తిగా భావించవచ్చు మనం. సో దానికి ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఎన్ఎన్పి ప్లస్ సబ్సిడీలు, అంటే ఉత్పత్తి కారకాలకు పొందే సబ్సిడీలు, మైనస్ ఉత్పత్తి కారకాలు ప్రభుత్వం చెల్లించేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతున్నాయో వాటిని తీసివేయగలిగించిన ఆదాయాన్నే మనం ఉత్పత్తి కారకాల వ్యయాల దృష్టిలో ఉన్నటువంటి నికర జాతీయోత్పత్తిగా చెప్తూ ఉంటాం. ఉత్పత్తి కారకాల వ్యయాల దృష్టిలో ఉన్నటువంటి నికర జాతీయోత్పత్తిగా చెప్తూ ఉంటాం మనం. సో దాన్ని మనం సాంకేతికంగా రాసినప్పుడు, లేక సూత్రబద్ధంగా నిర్వచించాల్సినప్పుడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలమైనటువంటి నికర జాతీయోత్పత్తికి ప్రభుత్వం ఉత్పత్తి కారకాలకు అందించే సబ్సిడీ మొత్తాన్ని కలపగా వచ్చిన ఆదాయం నుంచి
ఉత్పత్తి కారకాలు ప్రభుత్వానికి చెల్లించినటువంటి లేక వస్తు సేవల వినియోగంలో చెల్లించినటువంటి పరోక్ష పనుల మొత్తాన్ని తీసేయగలిగిన ఆదాయాన్ని ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్గా కూడా మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఎన్ఎన్పి 45 కోట్లు అని చెప్తున్నాం, మనం సబ్సిడీలు 5 కోట్లు అని చెప్తున్నాం, కానీ చెల్లించే పన్నులు 10 కోట్లు అనుకుందాం మనం. దీస్ ఆర్ కోట్లు. సో అప్పుడు మనకి 50 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 40 కోట్లు అని చెప్తూ ఉంటాం ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. అంటే ఎన్ఎన్పి కన్నా ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఉత్పత్తి కారకాలు నిజంగా వ్యయం చేయడానికి అందుబాటులో ఉన్న ఆదాయం కాబట్టి అది ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని, దేశ అభివృద్ధిని తెలియజేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు మనం. ఇంకో మాట ఏంటంటే ఇక్కడ కీలక అంశాన్ని గుర్తించాలి మనం. ఒక దేశ జాతీయ ఆదాయము ఈ క్రింది భావనలో ఒక భావన సమానంగా ఉందంటారు. ఈ క్రింది భావనల్లో ఒక భావనకి సమానంగా ఉందంటారు. అది నథింగ్ బట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ మాత్రమే. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ మాత్రమే. అందుకని ఇక్కడ ఒక దేశ జాతీయ ఆదాయం దీనికి సమానంగా ఉంటుంది అంటే ఏ ఎన్ఎన్పి అంటాడు, బి పర్సనల్ ఇన్కమ్ అంటాడు, సి డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాడు, డి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటాడు. అన్నప్పుడు మనం మౌలికంగా మనం ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్నే గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. దేశ జాతీయ ఆదాయానికి సమానంగా ఉండేది కేవలం ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ మాత్రమే. సో ఇకపోతే పర్సనల్ ఇన్కమ్. సో వ్యష్టి ఆదాయం అంటే వ్యక్తుల యొక్క ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు. అంటే ఒక దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ సేవల మొత్తానికి నికర ఎగుమతుల్ని, నికర విదేశీ ఆదాయాన్ని కలిపి దాని నుంచి సబ్సిడీలు కలిపి పరోక్ష పనులు తీసేవచ్చిన దాన్ని జాతీయ ఆదాయం అంటారు. జాతీయ ఆదాయం అంటే అది జాతికి సంబంధించిన ఆదాయంగా చెప్తూ ఉంటాం మనం. అంటే అది వ్యక్తుల ఆదాయం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే వ్యక్తుల ఆదాయం వేరు, జాతీయ ఆదాయం వేరు. వ్యక్తుల ఆదాయం వేరు, జాతీయ ఆదాయం వేరు. జాతీయ ఆదాయం అంటే జాతిది, కానీ వ్యక్తుల ఆదాయం జాతీయ ఆదాయం కాదు. ఎందుకంటే వ్యక్తులు కొన్ని ఆర్థిక వ్యవస్థలో సంపాదించే ఆదాయాలు ఉంటాయి, కొన్ని సంపాదించని ఆదాయాలు ఉంటాయి. ఈ సంపాదించే ఆదాయాలని జాతీయ ఆదాయంగా ఉంటాం మనం. సంపాదించని ఆదాయాలు అవుతున్నాయో అవి కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కార్పొరేట్ పన్నులు ఉన్నాయి. కార్పొరేట్ పన్నులు వ్యక్తుల ఆదాయం నుంచి చెల్లిస్తుంటారు కాబట్టి దాన్ని తీసివేస్తుంటాం మనం. జాతీయ ఆదాయం చెల్లిస్తుంది కాబట్టి దాన్ని తీసివేస్తుంటాం మనం. అదేవిధంగా రెండవది కంపెనీలు పంచిపెట్టాలి లాభాలు. ఈ ఉత్పత్తి కారకాలకు పంచి పెట్టని లాభాలు అందవి. అందుకని ఈ మొత్తాన్ని కూడా తీసేస్తూ ఉంటారు. అదేవిధంగా మూడవది సాంఘిక సంక్షేమ విరాళాలు వీటిని కూడా తీసేస్తూ ఉంటారు. అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి కంపెనీ పంచిపెట్టే లాభాలను తీసేస్తాం, అదేవిధంగా కార్పొరేట్ పనులు తీసేస్తాం, సాంఘిక సంక్షేమ విరాళాలు తీసేస్తుంటాం, ఇంకా ఏమైనా వినాయకులు ఉంటే వాటిని కూడా తీసేస్తూ ఉంటాం. ఇవి వ్యక్తులకు అందవు. కాబట్టి ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ నుంచి ఈ అందనటువంటి కార్పొరేట్ పనులు అవుతున్నాయో, కంపెనీలు పంచిపెట్టే లాభాలు అవుతున్నాయో, సాంఘిక సంక్షేమ విరాళాలు అవుతున్నాయో వాటిని తీసివేస్తూ ఉంటారు. అయితే ఇలా తీసివేయ వచ్చిన ఆదాయం నుంచి ఆదాయానికి ఇంకోటి కలుపుతూ ఉంటారు. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటే బదిలీ చెల్లింపులుగా చెప్తూ ఉంటాం మనం. ఏం చెప్తాం దాన్ని? బదిలీ చెల్లింపులుగా చెప్తూ ఉంటాం మనం. బదిలీ చెల్లింపులు అంటే ఏం లేదు, పెన్షన్స్, నిరుద్యోగ భృతి, తర్వాత వడ్డీ చెల్లింపులు, వీటిని ఏమంటారంటే సాధారణంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటూ ఉంటారు. మరి పెన్షన్స్ ఎవరికి అందుతుంటాయి? ఉత్పత్తి కారకాలకు అందుతూ ఉంటాయి. నిరుద్యోగ భృతి ఎవరికి అందుతుంటుంది? ఉత్పత్తి కారకాలు అందుతూ ఉంటుంది. వడ్డీ చెల్లింపులు ఎవరు ప్రభుత్వం చేస్తే అది ఉత్పత్తి కారకాలు అందుతూ ఉంటుంది దేశీయ రుణాలకి. సో ఈ విధంగా పెన్షన్స్ని, నిరుద్యోగ వృత్తిని, వడ్డీ చెల్లింపుల్ని బదిలీ చెల్లింపులుగా పిలుస్తూ ఉంటారు.
అంటే ఇక్కడ మనం పర్సనల్ ఇన్కమ్ అన్నప్పుడు ఒక మాట చెప్పాలి. పిఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ కంపెనీలు పంచిపెట్టిన లాభాలు మైనస్ కార్పొరేట్ పన్నులు మైనస్ సాంఘిక సంక్షేమ విరాళం. దీనికి ఈ ఆదాయానికి ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ కలుపుతారు, ఉత్పత్తి కారకాలకు అందుతాయి కాబట్టి. సో ఆ విధంగా వ్యక్తులకు సంబంధించిన ఆదాయం ఏంటంటే జాతీయ ఆదాయం కాదు, జాతీయ ఆదాయం వేరు, వ్యక్తుల ఆదాయం వేరు. సో అందుకని ఇక్కడ జాతీయ ఆదాయం నుంచి కంపెనీలు పంచిపెట్టిన లాభాలు తీసేయాలి, కార్పొరేట్ పనులు తీసేయాలి, సాంఘిక సంక్షేమ విరాళాలు తీసేయాలి. అలా వచ్చిన ఆదాయానికి బదిలీ చెల్లింపులు కనుక వచ్చిన దాన్నే వ్యక్తులు నిజంగా అనుభవించడానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదాయంగా చెప్తూ ఉంటాం మనం. సో ఇది ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కి పర్సనల్ ఇన్కమ్కి ఉన్నటువంటి మౌలికమైనటువంటి వ్యత్యాసంగా దీన్ని చెప్తూ ఉంటాం మనం. ఇకపోతే లాస్ట్ ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యయానికి అర్హత ఉన్న ఆదాయం, వేర ఆదాయం. అంటే ఇక్కడ ఏం లేదు, ఒకే ఒక మాట చెప్పొచ్చు. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు పిఐ మైనస్ అంటే పర్సనల్ ఇన్కమ్ మైనస్ ప్రత్యక్ష పన్నులు. ఎందుకంటే ఈ ప్రత్యక్ష పన్నులు కూడా ప్రభుత్వానికి కొంతమంది వ్యక్తులు చెల్లిస్తూ ఉంటారు, సంస్థలు చెల్లిస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ మనకు ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ 40 కోట్లు ఉంటే, సో 40 కోట్లు మైనస్ 5 కోట్లు సంక్షేమ కంపెనీ పంచిపెట్టిన లాభాలు, 5 కోట్లు కార్పొరేట్ పన్నులు, సాంఘికంగా 5 కోట్లు, 3 ప్లస్ 10 అంటే 35 కోట్లు మాత్రమే ఉంటుంది పర్సనల్ ఇన్కమ్. దట్ ఈస్ ఈక్వల్ టు 35 కోట్లు ఉంది పర్సనల్ ఇన్కమ్. ఇకపోతే 35 కోట్లలో ప్రత్యక్ష పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తారు కాబట్టి అవి 5 కోట్లు చెల్లిస్తే వేల ఆదాయం అంటే కేవలం 30 కోట్లు మాత్రమే. అంటే ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు, సంస్థలు ఖర్చు చేయడానికి అందుబాటులో ఉన్న ఆదాయం ఏంటంటే కేవలం 30 కోట్లు మాత్రమే చెప్తూ ఉంటాం. దీన్నే వేహర ఆదాయం అంటారు. సో అందుకని ఇక్కడ వేహర ఆదాయ విషయానికి వచ్చినప్పుడు మనకి ఎంట్రెన్స్లో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఒక దేశం యొక్క సమిష్టి డిమాండు ఏ ఆదాయంపై ఆధారపడుతుంది, లేక ఒక దేశం యొక్క డిమాండు ఏ ఆదాయంపై ఆధారపడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, డిస్పోజబుల్ ఇన్కమ్ మీద ఆధారపడుతుంది. ఎన్ఎన్పి మీద ఆధారపడదు, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ మీద ఆధారపడదు, పర్సనల్ ఇన్కమ్ మీద ఆధారపడదు. కానీ వ్యయానికి అర్హత ఉన్నటువంటి ఆదాయం అవుతుందో, ఆ 30 కోట్ల ఆదాయం అవుతుందో ఆ ఆదాయం పైన మాత్రమే ఆ దేశం యొక్క సమిష్టి డిమాండ్ ఆధారపడుతుంది, లేక ఆ దేశం యొక్క వినియోగ పెట్టుబడి స్థాయిలు ఆధారపడుతుంటాయి. ఆ దేశం యొక్క వినియోగ పెట్టుబడి స్థాయిలు ఆధారపడుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ మౌలికంగా డిస్పోజబుల్ ఇన్కమ్కి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక దేశం యొక్క వినియోగం, ఒక దేశం యొక్క పెట్టుబడి స్థాయిలు ఏ ఇన్కమ్ మీద ఆధారపడతాయంటే డిస్పోజబుల్ అంటే ఏంది, వ్యయానికి అందుబాటులో ఉన్నటువంటి ఆదాయం మీద ఆధారపడదంగా మనం గుర్తించాలి. ఇవి కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్గా చెప్తుంటాం. సో ఇవి ఒకదాని నుంచి ఒక దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కానీ, ఒక దేశం యొక్క అభివృద్ధి కానీ, ఒక దేశం యొక్క వృద్ధి కానీ, ఒక దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ ఇతర దేశాలతో పోల్చుకోవడానికి కూడా పనికొచ్చేటువంటి భావనలన్నింటినీ తయారు చేస్తాం. ఇట్లా ఒకదానికంటే మరొకటి శాస్త్రీయ భావన కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఇంకొక భావన ఉంది ఏంటంటే, ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే తలకు లభించే ఆదాయాన్ని మనం తలసరి ఆదాయంగా పిలుస్తుంటాం. తలకు లభించే ఆదాయాన్ని తలసరి ఆదాయంగా పిలుస్తాం. అంటే దేశ ఆదాయంపై, దేశ జాతీయ ఆదాయంపై జనాభా ఈజ్ ఈక్వల్ టు తలసరి ఆదాయం అంటాం.
తలసరి ఆదాయం అంటే తలకు లభించే ఆదాయాన్ని కాబట్టి తలసరి ఆదాయం అంటుంది. సో ఈ తలసరి ఆదాయము సాధారణంగా మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థూల తలసరి ఆదాయము, స్థూల తలసరి ఆదాయము. దీన్ని గ్రాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటుంది, GPI అంటుంది. స్థూల తలసరి ఆదాయం ఇది ఎలా లభిస్తుందంటే ఇక్కడ ఆ దేశపు మార్కెట్ ధరలో లభించిన ఆదాయం నుంచి ఆ దేశపు మార్కెట్ ధరలలో లభించిన ఆదాయాన్ని మార్కెట్ ధరల్లో లభించిన జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భావించి వచ్చిందాన్ని సాధారణంగా మార్కెట్ ధరలు లభించిన జాతీయ ఆదాయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మార్కెట్ ధరలు లభించిన జాతీయ ఆదాయం అంటే వస్తు పరిమాణము ఇంటూ మార్కెట్ ధరలు. సో వస్తు పరిమాణం 100 టన్నులు ఉంటే మార్కెట్ సగటు ధరలు 10 రూపాయలు ఉంటే ఇక్కడ జాతీయ ఆదాయం మార్కెట్ ధరలించిన జాతీయ ఆదాయం అంటే 1000. ఫర్ ఎగ్జాంపుల్ జనాభా 10 మంది ఉందనుకుందాం. సో అప్పుడు ఈ 0 కొడితే తలసరి ఆదాయం ఎంతంటే మనం 100 రూపాయలకు కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీన్నే స్థూల తలసరి ఆదాయంగా చెప్తుంటారు. స్థూల తలసరి ఆదాయంగా చెప్తుంటారు. ఇకపోతే ఇంకోటి ఏంటంటే మనకి రెండోది నికర తలసరి ఆదాయం కూడా ఉంటుంది. నికర తలసరి ఆదాయం అంటే రెండోది నికర తలసరి ఆదాయము. నికర తలసరి ఆదాయము అంటే నెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, NPI. ఇదే వాస్తవిక తలసరి ఆదాయం ఉంటుంది. వాస్తవిక తలసరి ఆదాయంగా పిలుస్తుంటారు దీన్ని. సో వాస్తవిక తలసరి ఆదాయం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్థిర ధరల్లో లభించిన జాతీయ ఆదాయము బై జనాభా ఈజ్ ఈక్వల్ టు NPI, నెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్తుంటాం. నికర తలసరి ఆదాయంగా చెప్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు స్థిర ధరలో లభించిన జాతీయ ఆదాయం అంటే ఇదేమో 1000 ప్రస్తుత ధరలో లభించిన జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ అన్నమాట. సో నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం 125 ఎంతో ధరల సూచి సంఖ్య రాబట్టి అనుకోండి. ఆ సంవత్సరం ఒక నిండేతర సంవత్సరం అనుకుందాం, 2018 అనుకుందాం. ఈ 2018లో మార్కెట్ ధర వద్ద జాతీయ ఆదాయము 1000 రూపాయలు. ఈ 2018లో ధరల సూచి సంఖ్య 125 అంటే 125 వద్ద 1000 ఉంది అనుకుందాం. ఒకవేళ ధరల సూచి సంఖ్య 100 ఉంటే ఎంత ఉండదు? సో 100/125 ఇంటూ 1000. సో 5 20 100, 5 25 100, తర్వాత 5 4 20, 5 5 25. సో 5 2 10 2 అంటే మొత్తం వచ్చింది 800 వచ్చింది. ఏంటిది? స్థిర ధరలో లభించిన జాతీయ ఆదాయం. స్థిర ధరలో లభించిన జాతీయ ఆదాయం బై 800/100 10 ఈజ్ ఈక్వల్ టు 80. ఇది నెట్ పర్ క్యాపిటల్ అంటే స్థూల తలసరి ఆదాయం 100 ఉంటే నెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ కేవలం 80 రూపాయలు మాత్రమే మనకు కనపడతా ఉంటుంది. అంటే ఇక్కడ ద్రవ్య ఆదాయాన్ని ధరల చేత భాగిస్తున్నాం. ఉదాహరణకి 500 రూపాయల పెట్రోల్ ఉందనుకోండి, 500 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. పెట్రోల్ ధర ఈ 500 రూపాయలు ఏంది? నా ద్రవ్య ఆదాయం. ఈ ద్రవ్య ఆదాయాన్ని ఏం చేస్తాను? నేను మార్కెట్లో ఉండే సగటు ధరల చేత భాగిస్తుంటాను. ఉదాహరణకి ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, పెట్రోల్ ధర 80 రూపాయలు ఉంది. 500 అంటే ఇది 500/ధరలు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యాదాయం బై ధరలు ఈజ్ ఈక్వల్ టు 500/80 ఈజ్ ఈక్వల్ టు 0 కొట్టేస్తే మనకు 50/8 ఉంటుంది. 8 6 48. సో 6.3 లీటర్లు పెట్రోల్ లభిస్తుంది. అదే వాస్తవిక ఆదాయం అన్నమాట.
ఇక్కడ కూడా అట్లనే మనం మార్కెట్ ధరలో పెంచిన జాతీయ ఆదాయాన్ని ధరల సూచి సంఖ్య చేత భాగిస్తున్నాం. అలా భాగించగా వచ్చి దానికి ఆధార సంవత్సరం ధరల సూచి సంఖ్య చేత గుణిస్తున్నాం. అలా గుణించగా వచ్చిందే నికర జాతీయ ఆదాయము లేక స్థిర ధరలు లభించినటువంటి జాతీయ ఆదాయము. ఈ జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భాగించగా వచ్చిందే నికర తలసరి ఆదాయం. అంటే ఒక దేశ ప్రజల యొక్క జన ప్రమాణాలు లెక్కించడం కోసం మౌలికంగా మనకి రెండు ఉంటాయి. ఒకటి స్థూల తలసరి ఆదాయం ఉంటుంది, రెండోది నికర తలసరి ఆదాయం ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం రాబడుతూ ఉంటారు, ప్రతి సంవత్సరం డెరివేట్ చేస్తూ ఉంటారు. ఈ డెరివేట్ చేసిన దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వృద్ధి రేట్లు కూడా తెలుసుకోవాలి. వృద్ధి రేట్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం స్థూల తలసరి ఆదాయాలు ఉంటాయి, ప్రతి సంవత్సరం నికర తలసరి ఆదాయాలు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు మనం రెండింటిని తీసుకుంటే ఆటోమేటిక్గా వృద్ధి రేట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. రెండింటిని తీసుకుంటే వృద్ధి రేట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే పర్ క్యాపిటల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది. సో దిస్ ఈజ్ ఓన్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్. బట్ పర్ క్యాపిటల్ యొక్క గ్రోత్ రేట్స్ కూడా డిఫరెంట్. ఎందుకంటే తలసరి ఆదాయాల్లో వచ్చినటువంటి వృద్ధి రేట్ల బట్టే ఆ దేశం యొక్క వృద్ధి లేక ఆ దేశం యొక్క అభివృద్ధిని, ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం సాధారణంగా తలసరి ఆదాయ యొక్క వృద్ధి రేట్లను కూడా మనం రాబడతా ఉంటాం. సో అలా రాబట్టి ఆ దేశం యొక్క వృద్ధిని మనం లెక్కగట్టవచ్చు, లేక ఆ దేశం యొక్క వృద్ధిని ఇతర దేశాలతో పోల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ మౌలికంగా మనకు తలసరి ఆదాయం అంటే ఏంది, తలసరి ఆదాయంలో ఎన్ని రకాలు ఉంటాయి, స్థూల తలసరి ఆదాయం ఉంటుంది, నికర తలసరి ఆదాయం ఉంటుంది. ఈ రెండేందో మనకి అర్థమైనాయి. తర్వాత వృద్ధి రేట్లలో వచ్చే మార్పులు ఆధారం చేసుకొని సాధారణంగా ఎట్లా లెక్కగడతారనేది కూడా మనం లెక్కగట్టవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఇక్కడ 2018 అన్నప్పుడు 1000 రూపాయల మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం, 2017లో కూడా మార్కెట్ ధరల జాతీయ ఆదాయం ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 950 అనుకుంది, 950 ఉంది. సో 950 అంటే ఎంత పెరిగింది అంటే 1000 మైనస్ 950, 50 పెరిగింది. ఈ 50 దేని మీద పెరిగిందంటే మొదటి దాని మీద పెరిగింది, మొదటి వ్యాధి మీద పెరిగింది. సో 950కు 150 ఉంటే 100కి ఎంత, 100/950 ఇంటూ 50. ఈ 0కి 0 కొట్టేస్తే సో 5 1 4 5 9లో 45. సో అప్పుడు మనకి 100/19 అంటే సుమారు ఇక్కడ గ్రోత్ రేటు 5% ఉంటుంది. సుమారు గ్రోత్ రేటు 5% ఉంటుంది. అంటే సంవత్సరంలో మార్కెట్ ధరలో వచ్చినటువంటి స్థూల మార్కెట్ ధరలో వచ్చినటువంటి జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎంత అంటే 5% అని చెప్తుంటాము. సో అట్లే నికర తలసరి ఆదాయం కూడా అట్లా ఎక్కించవచ్చు. నికర జాతీయ ఆదాయం కూడా అట్లా ఎక్కించవచ్చు. అట్లే స్థూల తలసరి ఆదాయం కూడా అట్లా ఎక్కించవచ్చు, నికర తలసరి ఆదాయం కూడా అట్లా ఎక్కించవచ్చు. అట్లా లెక్కొచ్చి వృద్ధి రేట్లను కనుక్కొని ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ఏ దేశంతో ఎంత ఉంది, ఏ దేశంతో ఎక్కువ ఉంది, ఏ దేశంతో తక్కువ ఉంది, మన స్థానం ఏంది ప్రపంచంలో తలసరి ఆదాయ విషయానికి వచ్చినప్పుడు అని చెప్పి మన స్థానాన్ని కూడా మనం గుర్తించవచ్చు. ఇవాళ భారతదేశం యొక్క తలసరి ఆదాయం తీసుకున్నప్పుడు 135 స్థానంలో ఉన్న ప్రపంచంలో అని చెప్తా ఉన్నాం. సో ఆ విధంగా మనం తలసరి ఆదాయం చేసుకునే దేశం యొక్క అభివృద్ధి స్థాయిని కూడా ప్రపంచంలో పోల్చోటానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వండర్ ఫర్ ఆల్. ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఐ యామ్ పి ప్రభాకర్ రావు, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, KNM గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మిర్యాలగూడ. థ్యాంక్ యూ.